ఎందుకు ఇప్పుడు మహిళా సంఘాలు కూడా అప్పుడు అప్పుడు మాత్రమే అంటే శివాజీ గారు మాట్లాడినప్పుడు మాత్రము ఆ. అది ఇది అని చెప్పి పెద్ద పెద్ద రెచ్చిపోయారు కదా. ఇప్పుడు రండమ్మా అందరు, ఇప్పుడు రండి, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడలేదంటే వాడు చెప్పింది ఇప్పుడు మీరు సిగ్గు లేదు, మీ గురించే ఆడవాళ్ళ గురించే వాడు చెప్పింది. మీరు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి చాలా గలీజ్గా చెప్పాడు. నేను చెప్పాలంటే నాకు మీరు వీడియో చూసే ఉంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళు మీరు నిజమైన మహిళలు అంటే ఆడపిల్లలు ఉంటే మీరు వచ్చి బయట మాట్లాడండి. వీడు అన్నాడు మరి అంత చిన్న విషయానికి అంత వేసుకున్నారుగా, వేసుకొని ఏదేదో చెప్తున్నారు కదా, ఆయన తొక్కేయాలని చూస్తున్నారు. మరి ఆ నా కొడుకుని తీసుకొని వచ్చి ఇక్కడ తొక్కండి. మరి మేము తొక్కితే మొత్తం భూమిలోకి పోతాడు ఆ నా కొడుకు. వాడిని తీసుకొని వచ్చి మాకు అప్ప చెప్తే ఏం చేయాలో చేస్తాం. కానీ ఎంత దరిద్రంగా ఉన్నాయంటే వాడి మాటలు నిజంగా నాకైతే ఇంకా మీరు అన్ని కెమెరాలు పాపం మైకులు అంటే 14 ఏళ్ల పాపను కూడా రేప్ చేసినాను చేసా. అది ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడో. 14 ఏళ్ల పాపని రేప్ కాదు, చిన్న చిన్న పిల్లలతో కూడా వాడు నేను పడుకున్నాను, వాళ్ళతో కూడా నేను ఎంజాయ్ చేశానని చెప్తున్నాడు. సిగ్గు లేదా? మరి ఆడపిల్ల వాడు అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు నోర్లు ఎందుకు మూతపడుతున్నాయి? వచ్చి మాట్లాడండి. మరి అంటే మమ్మల్ని అనలేదు కదా, మమ్మల్ని అంటే మేము రెచ్చిపోతాం కదా అన్నట్టు వాళ్ళు నోర్లు మూసుకొని ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని అనసూయ చిన్మయికి కూడా శివాజీ గారు ఏం అనలేదు. మరి వాళ్ళు ఎందుకు వచ్చారు? మళ్ళీ వీళ్ళు నాగబాబు ప్రకాష్ రాజ్ ఎందుకు వచ్చారు? వాళ్ళని అనలేదు కదా. ఇప్పుడు అనాల్సిన అవసరం లేదు. అక్కడ మీరు వచ్చి మాట్లాడాలి. మహిళల గురించే అసభ్యకరంగా మాట్లాడాడు వాడు. మీరు వచ్చి మాట్లాడండి నేను చెప్తున్నాను. దమ్ముంటే పట్టుకోండి అంటున్నాడు. వచ్చింది కదా, దమ్ముంటే పట్టుకోండి అన్నాడా? దమ్ముంటే పట్టుకోరా షికావత్, పట్టుకుంటే వదిలేస్తా ఏదో ఫారెన్ అన్నట్టుంది. నాకు సిండికేట్ అని అల్లు అర్జున్ గారు అన్నారు. వాడు ఫారెన్ అంటాడు. ఎందుకంటే నా కొడుకు ఫారెన్లో దాక్కున్నాడు కాబట్టి ఫారెన్ వదిలేస్తాడు, తెలంగాణకు వస్తాడు, అప్పుడు వేసి తొక్కాలి. వాడు దమ్ముంటే పట్టుకో అంటే ఎవరిని అంటున్నాడు? దమ్ముంటే పట్టుకోమని ఎవరిని బెదిరిస్తున్నాడు? ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఎందుకంటే ఆయన్ని అంటే వదిలేస్తున్నారు ఎందుకలా అంటే ప్రభుత్వాలు కూడా దీని మీద అనేది ఒక యాక్షన్ తీసుకోవాలి కదా, దాని గురించి మీరేమంటారు? యాక్షన్ కాదు, ఎట్లుండాలంటే రియాక్షన్ ఎలా ఉండాలంటే వాడికి 3rd డిగ్రీ ఇవ్వాలి. ఆ 3rd డిగ్రీ ఇవ్వాలంటే మేమే ఇస్తాము పట్టుకొని వచ్చి. మహిళలందరూ రండి, ఆడవాళ్ళందరూ దీని గురించి మాట్లాడండి. మన గురించే కదా మాట్లాడింది. వాడు ఏం చేశాడో వీడియోలో చూసారా మీరు? అంటే లేడీస్ అంటే అంత లోకువా?